హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. చాలా రోజుల తర్వాత మా కామాక్షి చేసే పని వల్ల మాకు త్రిపుర గుర్తొచ్చిందండి. మా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు కదా, త్రిపుర అనేది మా మహాలక్ష్మికి పుట్టిన మూడవ బుడ్డి దూడ అనమాట. అది 8 మంత్స్ అయిన తర్వాత అనుకోకుండా అది చనిపోయింది. సో అది ఇలానే ఎక్కేదనమాట, నా మీదకి ఎత్తుకో ఎత్తుకో అని. సేమ్ ఇప్పుడు కామాక్షి కూడా అలానే చేస్తుంది. అసలు నిజంగా ఒక్క క్షణం కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్. నిజంగా త్రిపుర ఉంటే ఈ పాటికి ఒక చిన్నపిల్లల తల్లి అయ్యేదన్నమాట. సో ఒక్కొక్కసారి దేవుడు మనకి ఇష్టమైనవన్నీ తీసుకొని వెళ్తాడు అని చెప్తారు కదా. సో మా మహాలక్ష్మికి వేసినటువంటి ఫస్ట్ గిరిచమన్ అనమాట త్రిపుర అనేది. బాలా త్రిపుర సుందరి అవతారం రోజు పుట్టింది. సో అనుకోకుండా దానికి ఏం హెల్త్ ఇష్యూస్ రాలేదు, ఏం రాలేదు. అనుకోకుండా ఏకాదశి రోజు చనిపోయిందనమాట. సో అంటారు కదా, పోయిన వాళ్ళతోనే అన్నీ ఆపేయము, ముందు మన లైఫ్ చూసుకోవాలి అని. అలా ప్రతిదానికి కూడా వర్తిస్తుండండి. మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి జంతువులకు ఏదన్నా అయితే మనం చాలా బాధపడతాం కదా. సో ఆ బాధలోంచి మళ్ళీ కోలుకొని బయటకు వచ్చి మళ్ళీ ఆ సంతోషాన్ని మరొక దాంట్లో మనం చూసుకోగలిగినట్లయితే మన లైఫ్ చాలా ముందుకు వెళ్ళిపోతుంది అనేది నా అభిప్రాయం అండి. కొంతమంది కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. సో నేను చూశాను, మా ఫ్రెండ్స్కి కూడా ఉండేవన్నమాట. సో వాళ్ళు అలానే అది చనిపోగానే వాళ్ళ అమ్మగారికి అసలు ఒంట్లోనే బాగాలేదు, చాలా చాలా ఫీల్ అయిపోయారనమాట. ఎన్నో రోజుల వరకు ఆమె ఎవరితో మాట్లాడకుండా ఇలా ఉన్నారు. సో మన అభిమానం పెంచుకోవాలి, దాంతో పాటుగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ వాటి సద్గతి ప్రార్థించాలి అని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మన జీవన విధానాన్ని నార్మల్గా సాగించుకుంటూ పోవడమే మనుషుల యొక్క ధర్మం కదండి. సో మేము కూడా మా ప్రేమని అంతా కూడా మా కామాక్షిలో, అలానే రుద్రాణిలో, గౌరీలో, మహాలక్ష్మిలో చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో మీకోసం ఒక్కసారి త్రిపురతో చేసినటువంటి వీడియోను కూడా పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మీ అందరికీ కూడా మా కామాక్షికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. పాపా తీసుగా ఓ పాపా 10 minutes ఓ పాపా అప్పుడేమో ఇంకా Rodet, pega podet, acha, butcha, acedon, baiki, chikalailu, baiki, chikalailu.